పర్యావరణాన్ని పరిరక్షించుకొని భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రపంచానికే సవాలుగా మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వం ప్రజల కృషి అవసరం ఉందన్నారు మంత్రి. అంతా కలిసి పర్యావరణాన్ని సంరక్షించుకోవాలనే బాధ్యతను వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు సురేఖ. ఇదొక విప్లవాత్మకమైన చర్యగా భావిస్తున్నారన్నారు మంత్రి. పీసీబీ కార్యాలయంలో జరిగిన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సురేఖ. ఈ కార్యక్రమంలో పీసీబీ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పర్యావరణ బాగుంటేనే మనం బాగుంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. పశువులు కానీ, పక్షులు కానీ, మన పిల్లలు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా పర్యావరణ పరిరక్షణ చేయవలసిన పూర్తి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మాత్రం నా శాఖ విషయానికి వచ్చే వరకు చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని ఎదుటి వాళ్ళకు కూడా అవే చెప్తూ నేను వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటాను. మొన్న సరస్వతి పుష్కరాలు మొట్టమొదట మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఒక మంచి వాతావరణంలో జరిగాయని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడైతే సరస్వతి పుట్టిందో అక్కడ కూడా ఇంత మంచిగా జరగలేదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు మన సరస్వతి పుష్కరాల మీద కామెంట్ చేశారు. ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకున్నది మనుషులు బతకడానికి ఏమి కావాలి, నిలబడడానికి భూమి కావాలి, తాగడానికి నీరు కావాలి, ఊపిరి పీల్చుకోవడానికి గాలి కావాలి. ఈ మూడు శుభ్రంగా ఉన్నప్పుడే మనం బాగా ఉంటాం. కలెక్టర్స్ ద్వారా ప్రతి స్కూల్కు కూడా మన పర్యావరణ పరిరక్షణ చేయడానికి ఏమేమో చర్యలు చేపట్టాలి అనేది కూడా వారు పంపిస్తే దాన్ని అక్కడ అమలు చేసే కార్యక్రమం చేస్తే అది కూడా కొంత మనకు మరి యూజ్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణను పొల్యూషన్ అంటే ఏదైతే పర్యావరణ పరిరక్షణలో మొదటి భాగంలో నిలబెట్టాలనేటువంటి తపనతోటి అందరం కూడా పనిచేయాలి. ఆ స్థానానికి తెలంగాణను తీసుకురావాలి అంటే అందరి సహకారం, అధికారుల సహకారంతో పాటు మరి బిజినెస్ ఎవరైతే ఇండస్ట్రీస్, కంపెనీస్ వీళ్ళందరితో పాటు పిల్లలు, తల్లులు అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా ఈరోజు ఇందులో ముఖ్యంగా గ్రామ పంచాయతీ విఆర్ఓల నుంచి పంచాయతీ అంటే ఇప్పుడైతే వాళ్ళు లేరు, లోకల్ వాడే ఎలక్టెడ్ పీపుల్, వాళ్ళ ద్వారా అక్కడి నుంచి మనం రాష్ట్ర స్థాయి వరకు కూడా కొన్ని కార్యక్రమాలను, కొన్ని గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి మనం వాళ్లకు సర్క్యులేట్ చేసినట్టయితే 100% కాకపోయినా కూడా మనం కొంతలో కొంత దాన్ని మరి పర్యావరణాన్ని పరిరక్షించుకునే అవకాశం ఉంటుందని కూడా